బృహద్గీతగా రచింపబడింది బృహదోపనిషత్తు అని మీరు వివరించారు. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా. ఆహ్, దీంట్లో విశ్వాన్ని అసలు హయమని ఎందుకన్నారు? ఈ విషయాన్ని వివరించండి గురువుగారు. ఈ ఉపనిషత్తు హ్మ్. మనకు జ్ఞాన మార్గంలో నడిపిస్తూ ఉంది. హ్మ్. అంటే ఐహిక, ఆముష్మిక హ్మ్. సుఖాలతో పాటు మనకు మోక్షం గూడా, నిశ్రేయసాన్ని గూడా హ్మ్. కలిగించే జ్ఞానం ఈ ఉపనిషత్తులో ఉంది. హ్మ్. అంటే ఈ లోకంలో మనం ఎలాంటి పనులు జేసి, ఏ విధంగా సుఖపడాలి, హ్మ్. తర్వాత ఎలాంటి సత్కర్మలు జేసి, మళ్ళీ మానవ జన్మ ఎత్తితే ఆహ్, అక్కడ మనం ఏ విధంగా సుఖాన్ని అనుభవించాలి. హ్మ్. ఈ విషయాలతో పాటు మరొక గొప్ప విషయం ఏమిటి అంటే, మోక్షానందాన్ని గూడా ఎట్లా కైవసం చేసుకోవాలనేది మనకి హ్మ్. ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఈ ఈ బృహద్గీత ఆ విధంగా చెప్తున్నది. అయితే ఇక్కడ మనకు నేను దీన్ని అనువదించాను. కొంత మీకు హ్మ్. వినిపిస్తాను గూడా. చెప్పండి. సృష్టి అశ్వం శిరముషస్సు కన్ను సూర్యుడు ప్రాణమనిలం అగ్నివదనం ఆత్మసమయం పృష్ఠభాగం దేవలోకం కుక్షిగోళం అంతరిక్షం కాలిగిట్టలు మనుజలోకం ప్రకటెముకలు అష్టదిక్కులు సూక్ష్మభాగములారు ఋతువులు ఎముకలేమో తారకాతతి మాంసమేమో మేఘ సంతతి సగము అరిగిన తిండి ఇసుక ప్రేవులేమో జీవనదులు శ్వాసకోశములేమో నగములు రోమజాలములౌషధమ్ములు పూర్వకాయం ప్రొద్దు పొడుపు పశ్చిమార్ధం కృంకుభానుడు సృష్టి అశ్వం ముందు వెనుకల మహిమ చూపే కాలి గజ్జలు పూర్వ పశ్చిమ సాగరమ్ముల పుట్టి నిలిచిన పగలు రేలు. ఇదంతా ఈ ప్రపంచాన్ని గుర్రంతో పోల్చినటువంటి విధానం నేను ఇప్పుడు చదివినటువంటి ముత్యాల సరాల్లో వర్ణింపబడి ఉంది. హ్మ్. అసలు దీంట్లో ఉన్నటువంటి తత్వం ఏమిటో ఈ ముత్యాల సరాన్ని వినిపించి మీకు చెప్తాను. హ్మ్. అనుభవింతురు సృష్టివాజిని హింససేయుదురుర్వియర్వను కడుపు నింపునె జగతి అశ్వం విడువలెండిక విశ్వహయము. ఎంత గొప్పగా చెప్తుందో చూడండి. హ్మ్. ఇది ఈ ప్రపంచంలో అన్నం కోసం వచ్చినటువంటి వాళ్లకు ఈ ప్రపంచం విశ్వం. అశ్వం అంటే హ్మ్. గుర్రం. హ్మ్. హ్మ్. గుర్రం అన్నమాట. అశ్వం అనే దానికి గుర్రం అనే అర్థం ఉంది, అన్నం అనే అర్థం ఉంది. హ్మ్. కాబట్టి ప్రపంచంలో అన్నం కోసం వచ్చినటువంటి వాళ్లకు హ్మ్. ఏదైతే ఈ ఈ ఈ ప్రపంచం ఉన్నదో అది అశ్వం అన్నమాట. అది. తర్వాత హింస చేయాలని అనుకున్నటువంటి వాళ్లకు ఇది అర్వం అంటున్నాడిక్కడ. అర్వం హ్మ్. అంటే కూడా గుర్రమనే హింసింపదగిందని అర్థం అన్నమాట. అర్వం అనే శబ్దానికి హింసింపదగిందని అర్థం. తర్వాత ఇంకా ఏమిటి అంటే సుఖపడాలి అనుకున్నటువంటి వాళ్లకు ఈ విశ్వం వాజీ అన్నాడిక్కడ. హ్మ్. ఏంటి వాజీ అంటే కూడా గుర్రమే, వాజీ అంటే కూడా అన్నమే. వాజీ హ్మ్. అంటే అన్నమే హ్మ్. హ్మ్. నిజానికి. వాజీ అంటే కూడా అన్నమే. తర్వాత ఎవరైతే ఈ ప్రపంచంలోకి వచ్చి మరి ధర్మ మార్గంలో నడిచి నిష్కామ కర్మయోగులై ఏమండి ఈ ప్రపంచంలో ఇంతవరకే చాలు ఈ జన్మ, మళ్ళీ మాకు జన్మ వద్దు అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారికి ఈ ప్రపంచం హయం అన్నమాట. హయం అంటే విడవదగింది అన్నమాట. ఓహ్! హ్మ్. దీనివల్ల ఏమర్థమవుతుంది అంటే దీనివల్ల మనకు ఈ ప్రపంచం అనేది ఎక్కి దిగే గుర్రము హ్మ్. అని అర్థమవుతుంది ఇక్కడ మనం. హ్మ్. ఎన్నాళ్ళు ఈ గుర్రాన్ని అధిరోహించి హ్మ్. మనం ఏమండి పరిగెత్తినా చివరికి ఒకరోజు ఈ దిగాల్సిందే. గుర్రాన్ని విడవలసిందే అని చెప్తున్నాడు. హ్మ్. హ్మ్. కాబట్టి కష్టపడేవాళ్ళున్నారు, కష్టపెట్టేవాళ్ళున్నారు, సుఖపడేవాళ్ళున్నారు. బుద్ధిమంతులు, జ్ఞానులు ఎవరైతే విద్వన్మణులు, విద్వాంసులున్నారో వేద విద్వాంసులు వారు ఈ ప్రపంచాన్ని వారు హయంగా భావిస్తారు. హయం అంటే కూడా గుర్రమే. హ్మ్. హ్మ్. ఇప్పుడు కష్టపడే వాళ్లకు ఈ ప్రపంచం అశ్వము అన్నాడు. హ్మ్. కానీ విడిచిపెట్టే వాళ్లకు హయము అన్నాడు. కాబట్టి హ్మ్. ప్రపంచాన్ని అశ్వంగా చూడడమే కాదు, హయంగా చూడండి అని చెప్పడం అన్నమాట. తగింది. ఇప్పుడు సంస్కృత శబ్దాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవును. శ్రీ అంటే ఐశ్వర్యము, సంపద, లక్ష్మి ఆ! ఆ! అనేక అర్థాలు అవును. ఉన్నాయి. అవును. కానీ శ్రీ అనే పదానికి విషం అనే అర్థం కూడా ఉంది. ఓహ్! ఆ హ్మ్. కాబట్టి
జ్ఞానులు ఏం చేస్తారంటే ఈ సంపదలన్నింటిని కూడా విషతుల్యంగా భావిస్తారు వాళ్ళు. ఉమ్, అందుకే శ్రీకంఠుడు అంటారు శివుణ్ణి మనం. ఉమ్. అంటే విషాన్ని కంఠంలో కంఠంలో ధరించిన దాచుకున్నవాడు. వాడు అని. శ్రీవక్షుడు అంటే లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించిన వాడు విష్ణు అని అర్థం ఉంది. అవును. ఉమ్, ఇట్లా ఇక్కడ ఈ ప్రపంచం ఉమ్, చాలా మందికి అశ్వమే ఇది, ఉమ్, అంటే అన్నమే. ఉమ్, కానీ యోగులైనటువంటి వాళ్ళు, ధీరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ ప్రపంచం హయము అంటే విడవదగింది, ఉమ్, ఎప్పటికైనా ఎవరికైనా విడవదగిందే ఉమ్, ఏమి అని ఒక ఒక తాత్విక నేపథ్యాన్ని ఉమ్, మనకు వివరిస్తూ దానికి అనుగుణంగా ఈ విశ్వాన్ని ఉమ్, గుర్రంతో హయంతో పోల్చడం అనేది ఇందులో మనకు జరుగుతుంది. నిజానికి హయం హేయం ఇది హయం అన్నమాట. ఉమ్, అంటే విడవదగింది అనే అర్థంలోనే హయం అనే పేరు వచ్చింది దానికి, ఉమ్, గుర్రానికి. ఉమ్, ఉమ్, దానికి ఎంత పేరు వచ్చింది చూడండి. ఎంతకాలం మనం గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తాం? అవును. చేయలేం కదా. ఉమ్, అది జీను బాగుండొచ్చు, గుర్రం బాగుండొచ్చు, ఉమ్, ఏమండి సవారి స్వారీ బాగుండొచ్చు ఉమ్, కదా, అన్ని బాగానే ఉండవచ్చు. కానీ ఎంతకాలం దాని మీద ఎక్కి ఉండలేము. ఈ ప్రపంచం కూడా మనకు కొంతకాలం మాత్రమే మనకు సుఖాన్ని కలిగిస్తుంది. ఉమ్, కానీ ఎంతకాలం ఈ గుర్రం మీద మనం స్వారీ చేసినా, అంటే ఈ ప్రపంచంలో ఉన్నా కొంతకాలానికి ఈ ప్రపంచాన్ని విడవలసిందే అనే గొప్ప ఉమ్, సందేశాన్ని మనకు ఈ ఉపనిషత్తు ఇస్తోంది. right. దీన్ని నేను ముత్యాల సరాల్లో వర్ణించడం జరిగింది. చాలా చాలా చక్కటి అర్థం, చాలా చక్కటి విషయం మనం తెలుసుకున్నాం ఈ ప్రశ్న ద్వారా, ఈ మాటల ద్వారా. మనకి ఇలాంటి వ్యక్తులు ఉన్నాయి, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, ఇలాంటి వ్యక్తులు దొరకడమే నిజంగా అసలు పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఎందుకు అంటే ఉపనిషత్తుల్ని అసలు ఒక సాహసం అండి. ఉపనిషత్తుల గురించి మాట్లాడటమే ఒక సాహసం అయితే, దానికి సంబంధించి రాయడం, రచించటం, ఇలా చెప్పడం చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. ఇక ఉపనిషత్తులో గుర్రాన్ని, అసలు ఈ ప్రపంచాన్ని మనం ఎలా భావించాలి అనేది చాలా చక్కగా వివరించారు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ప్రశ్నతో బృహదోపనిషత్తు సంబంధించి బృహద్గీత ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.